హాయ్ ఫ్రెండ్స్, ఆనాటి పురుషాధిక్య సమాజంలో నిర్భయంగా తమ గళాన్ని వినిపించిన స్త్రీ పాత్రలని చూస్తే వీరు అసలు ఆ కాలంలో పుట్టవలసిన వారు కాదు అనిపిస్తుంది. ఈ పాత్రలు మనకి నిర్భయంగా భావాన్ని వ్యక్తం చేయడాన్ని, ధైర్యం, విశ్వాసాన్ని, అంకిత భావాన్ని నేర్పుతాయి. మహాభారతంలో అత్యంత అందమైన, అద్భుత మేధస్సు, సౌందర్యం కలగలిసిన 10 మంది స్త్రీ పాత్రల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1. ద్రౌపది. మహాభారతంలో 10 అందమైన స్త్రీలలో ద్రౌపది లేదా పాంచాలి తప్పక ఉండి తీరుతుంది. పాంచాల దేశపు మహారాజైన ద్రుపదుని కుమార్తె ఈమె. మహాభారతం 2వ సగంలో ఆమె పోషించిన పాత్ర శ్లాఘనీయం. అర్జునుడు ఆమెను స్వయంవరంలో గెలిచిన చివరికి 5 పాండవులకి ఉమ్మడి పత్ని అయింది ఈమె. ద్రౌపది ఎప్పుడు నమ్మి పూజించే శ్రీకృష్ణుడే ఈమెని నిండు కౌరవ సభలో వస్త్రపహారణం సమయంలో అవమానం నుంచి గట్టెక్కించాడు. 2. అంబ. కాశీని పరిపాలించే మహారాజు గారికి అంబ, అంబిక, అంబాలిక అని 3 కుమార్తెలు. వారిలో అంబ పెద్దది. మహాభారతంలో అందమైన స్త్రీలలో ఒకరైన ఈమెకు ఆమె తండ్రి గారు స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో మహారాజు భారతదేశంలోని మహారాజులందరికీ ఆహ్వానాలు పంపి హస్తినపుర మహారాజుకి పంపడం మర్చిపోయాడు. ఇది చూసి ఆగ్రహించిన భీష్ముడు తన మేనల్లుడైన విచిత్ర వీర్యునికి అంబనిచ్చి పెళ్లి చేయదలిచి అంబ, అంబిక, అంబాలిక 3 అపహరించాడు. కానీ అప్పటికే స్వయంవరంలో తాను సాల్వ మహారాజుకి మనసిచ్చానని అంబ ధైర్యంగా తన ప్రేమని భీష్ముని ముందు వ్యక్తపరచడం చూస్తే ఆ కాల పరిస్థితులకి ఇది చాలా ధైర్యమైన చర్య అని చెప్పవచ్చు. ఇకపోతే ఊర్వశి ఇంద్రుని దర్బారులో అందమైన నాట్యగత్తె. అర్జునుని మీద మనసుపడి అతనిని తన అందచందాలతో కవ్వించాలని చూసి భంగపడుతుంది. తనని తిరస్కరించాడని ఆగ్రహించిన ఊర్వశి అర్జునుడు తన మగతనం కోల్పోవాలని శపిస్తుంది. ఆ కాలంలోనే తనకి ఒక పురుషునిపై ఉన్న కామాన్ని ధైర్యంగా వ్యక్తపరిచిన స్త్రీ ఊర్వశి. కుంతి మహాభారతంలో అందగత్తెలైన స్త్రీలలో ఒకరు. ఆమెకు వివాహానికి పూర్వమే సూర్యుని ద్వారా కర్ణుడు జన్మించాడు. కానీ ఈమె ఆటలాడుకుంటూ ఆకతాయితనంతో సూర్యుడిని పిలిచి కొడుకుని పొందింది. కానీ ఆ తర్వాత ఈ చర్య వల్ల తనకి తన కుటుంబానికి అప్రతిష్ట కలుగుతుందని భావించి ఆ పిల్లవాడిని ఒక బుట్టలో పెట్టి నదిలో విడిచిపెట్టేసింది. ఇకపోతే గంగ. శంతన మహారాజు మొదటి భార్య గంగ. ఈమె అందాన్ని చూసి మోహించిన శంతన మహారాజు తనని మనువాడాల్సిందిగా గంగని కోరతాడు. అయితే ఆమె 3 నిబంధనలతో శంతన మహారాజుని వివాహమాడుతుంది. అందులో మొదటి నిబంధన తను ఎక్కడి నుంచి వచ్చింది ఇలాంటి వివరాలేమీ మహారాజు అడగకూడదు. 2వది, తాను ఏమి చేసినా మహారాజు ఆమె చర్యలని అవి మంచివే అగుగాక లేదా చెడువే అగుగాక ఆమె చర్యలని మన్నించాలి. ఇక 3వ నిబంధన, పై రెండింటిలో ఏ ఒక్క దానిని మహారాజు అతిక్రమించినా ఆమె మహారాజుని వదిలి వెళ్ళిపోతుంది. ఇకపోతే ఉలూపి అందమైన నాగకన్య. ఈమె అర్జునుని మోహించి అతన్ని వివాహం ఆడాలని అనుకుంటుంది. కొన్ని లేపనాల ద్వారా అర్జునుని స్పృహ కోల్పోయేటట్లు చేసి అర్జునుని అపహరించి అప్పుడు తన మనసుని అర్జునికి తెలియజేసింది. సుభద్ర. బలరామ శ్రీకృష్ణుల సోదరి ఈమె. ఆమెను చూసి మోహించిన అర్జునుడు ఆమెను వివాహమాడాలని అనుకుంటాడు. బలరాముడు తన ప్రియ శిష్యుడైన దుర్యోధనునికి సుభద్రని ఇవ్వాలనుకుంటాడు. ఇది ఇష్టం లేని శ్రీకృష్ణుడు ఆమెను అపహరించి తీసుకెళ్లమని అర్జునునికి ఉపదేశిస్తాడు. ఇకపోతే సత్యవతి శంతన మహారాజు గారి 2వ భార్య. ఆమె మత్స్యకారుల కుటుంబానికి చెందినది. ఆమె అందానికి, ఆమె నుంచి వెలువడే కస్తూరి పరిమళనానికి మహారాజు ఆకర్షితుడై మనసు పారేసుకుంటాడు. తనకి పుట్టే కుమారులే సింహాసనాన్ని అధిరోహించేలా మహారాజు నుంచి వాగ్దానం తీసుకొని ఈమె మహారాజుని వరించింది. ఇకపోతే గాంధారి. సుబల మహారాజు కుమార్తె గాంధారి. ఈమె యవ్వనంలో మహాశివుడిని పూజించింది. అందువల్ల శివుడు ఆమెకు 9 కుమారులు కలిగేలా ఆశీర్వదించాడు. ధృతరాష్ట్రుని వివాహమాడిన ఈమె భర్త గుడ్డివాడని తెలియగానే తాను కూడా కళ్ళకి గంతలు కట్టుకుని భర్తని అనుసరించింది. తన భర్త కోసమని స్వచ్ఛందంగా కంటి చూపుని జీవితాంతం త్యాగం చేసిన ఈమె
మహాభారత అందగత్తెలలో ఒకటి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.